నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా? మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇదని ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం అని అలాగే యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియోల కోసం నటించాను సార్, డబ్బు కోసం. అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? అయితే ఉప్పల్ బాలుకి నవదీప్ అన్న ఒక మెసేజ్ అనేది ఇచ్చిండనమాట. ఏం మెసేజ్ అంటే, నిన్ను బిగ్ బాస్లో తోలి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అనే క్వశ్చన్ అయితే చేసిండు ఉప్పల్ బాలు. దానికి ఏం మాట్లాడలేదన్నమాట. అయితే నవదీప్ అన్న, నేను నీకే అడుగుతున్నా, నువ్వు అక్కడ జడ్జిగా కూర్చొని సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చే మాటలు మాట్లాడుతున్నావు చెప్పు. అసలు ఇదంతా ట్రాప్ అన్నమాట, ట్రాప్. ఎవరిని ట్రాప్ చేస్తుర్రు? మనలాంటి గొర్రెలని. నిజంగా నువ్వు నేను అందరం గొర్రెలమే. ఎట్లా ఇప్పుడు ఆటోమేటిక్ బిగ్ బాస్ ఇప్పుడు చాలామంది పట్టించుకుంటలేరు, చాలామంది చూస్తలేరు. ఏం చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు ఉప్పల్ బాలు అన్నని అగ్ని పరీక్ష వరకు పిలుచుకొని అక్కడ వెక్కరించి, కించపరిచి, అవమానించి మాట్లాడితే ఆటోమేటిక్ ప్రమోషన్ అవుతుంది. ఎవరు నోట్లో విన్నా కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. ఏముంది, అదే నవదీపు, అదే ఆ బిందు మాధవి జస్ట్ సింపుల్గా ఒక నవ్వుకుంటా ఖచ్చితంగా నీకు నెక్స్ట్ టైం పంపిస్తాం అంటే సడన్ ఎంట్రీలు ఇస్తూ ఉంటారు చూడండి, అలాంటి టైంకి ఉప్పల్ బాలును పంపించేస్తారు. అక్కడ గొర్రెలేదు ఎవరు? మనమే. కానీ నిజంగా చెప్తున్నా, ఒక మనిషిని కించపరిచే అధికారం ఎవ్వరికీ లేదు. అది దేవుడైనా సరే. ఎందుకు? ఇప్పుడు నవదీప్ అన్న ముసలిగాయిండు, నువ్వు ముసలిగాయినావు, జడ్జిగా ఏం కూర్చుంటావు, పోయి ఇంట్లో బువ్వ తిని కూర్చో అని అంటే ఒప్పుకుంటావా? ఊగుకుంటావా? పోయి కూర్చుంటావా? దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటుందనా? దేనికైనా ఆ లిమిట్స్ క్రాస్ అవ్వద్దు. ఫస్ట్ ఎవడైనా సరే లిమిట్స్ అనేది క్రాస్ అవ్వద్దు. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అక్కడ కూర్చున్నావు నువ్వు? మరి చెప్పు, అసలు నువ్వు ఎలాంటి స్థాయి నుంచి ఎలాంటి స్థాయికి పోయినావో నీకైనా తెలుసానా? కనీసం తెలుసా? నీ మీద రూమర్స్, నీది కేసు విషయం, పోలీసు అది ఇది అంతా రూమర్స్ నడుస్తూనే ఉంది. కామెంట్స్ బాక్స్లలో కానీ యూట్యూబ్లలో కానీ నవదీప్ కేస్ ఫుల్ రూమర్స్ నడుస్తూనే ఉంది. అవి నిజాలే. మరి నువ్వేం సమాజానికి మెసేజ్ ఇద్దామని ఒక బిగ్ బాస్ అగ్ని పరీక్షకు జడ్జిగా అక్కడ కూర్చున్నావు? ఏం రైట్స్ ఉన్నాయి? సమాజానికి నీ వల్ల ఏం మెసేజ్ అందుతుంది, ఏం మెసేజ్ పోతుంది? చెప్పలేవు. ఓన్లీ ఇదంతా ఒక స్క్రిప్ట్ అన్నమాట. అంటే మనం ఎర్రి పప్పలం, మనతో పాటు జస్ట్ వాళ్ళు ఆడుకుంది ఉప్పల్ బాలు లైఫ్ తోటి. ఉప్పల్ బాలు అన్న లైఫ్ మొత్తమే డిస్టర్బ్ అయ్యేలా వాళ్ళు ఆడుకున్నారనమాట. అంత చీప్ కొట్టిందా మీకు? అంత చీప్ కొడితే మీరే అతనికంటే చీపెస్ట్ ఫెలోస్. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. నేను ఉప్పల్ బాలు మాట్లాడుతున్నా. కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గలుగా ఉంటాయి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏమి దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒకరికి ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఇలా మాట్లాడతారు సార్. అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఎవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు. నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి నాకు. ఎందుకంటే ఉప్పల్ బాలు అన్నకున్నంత ఫాలోవింగ్ కూడా మీకు లేదు ఈ రెండు తెలుగు రాష్ట్రంలో.
సమాజానికి ఉప్పల్ బాలు అన్న అయినా కూడా ఒక మెసేజ్ ఇస్తుండేమో కానీ మీరు మాత్రం మీ వల్ల ఎటువంటి యూజ్ లేదు. ఎందుకంటే ప్రతిసారి మీతో ఒక రచ్చ అయిపోయింది. అసలు మిమ్మల్ని ఆ జడ్జెస్ గా ఎవరు కూర్చోబెట్టిండో కానీ జడ్జి అయినంత మాత్రాన పర్సనల్ లైఫ్ ని జడ్జి చేసే అధికారం మీకు లేదు. ఉప్పల్ బాలు అన్న అయినా కూడా సమాజానికి ఒక మంచి మెసేజే ఇస్తుండు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అతని వల్ల ఎంటర్టైన్ అయిన వాళ్ళే. నువ్వు నేను ప్రతి ఒక్కడు ఏదో ఒక సిచ్యువేషన్ లా ఉప్పల్ బాలు అన్నతోటి ఎంటర్టైన్ అయిన వారే. ఎంత కష్టపడి వచ్చిండో అతనికి తెలుసు. ఇప్పటి వరకు ఎలాంటి ఫేక్ ప్రమోషన్ కానీ ఎలాంటి మనుషులని గూడిపే ప్రమోషన్లు చేయలేదు ఉప్పల్ బాలు. ఇది మాత్రం అందరికీ తెలుసు. ఉప్పల్ బాలు అన్న ఎంత జెన్యూన్ పర్సనో అందరికీ తెలుసు. కించపరిచి మాట్లాడడం మాత్రం నిజంగా తప్పు. అండ్ అసలు మీరు మాట్లాడిన దానికి కూడా ఇప్పుడు ఒప్పుకుంటలేరు చూడండి, అదే ఇంకా బాధాకరంగా ఉంది. కానీ అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడి నోట ఒకటి బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. ఉప్పల్ బాలుని ఇలా అన్నారు, ఉప్పల్ బాలుని అలా అన్నారు, ఉప్పల్ బాలుని ఇలా అన్నారు అన్నట్టుగా మొత్తం ఫోకస్ ఫ్రీగా ప్రమోషన్ బిగ్ బాస్కి అవుతుంది అనమాట. ఇది మాత్రం 100% చెప్తున్నా. ఇప్పుడు నార్మల్గా ప్రమోషన్ సోషల్ మీడియాలో చేయాలంటే దూల తిరిగిపోతుంది ఎవరిదైనా సరే. అదే ఉప్పల్ బాలు అన్నని అగ్ని పరీక్ష వరకు తీసుకొచ్చి ఇక్కడ కించపరిచి నీచంగా మాట్లాడి అవమానిస్తే అది ఆటోమేటిక్లీ ప్రమోషన్ అయిపోయింది. అంతే సింపుల్ చీప్ ట్రిక్ ఫర్ సోషల్ మీడియా. సపోర్ట్ చేస్తుంది ఎవరు? అక్కడ కూర్చున్న ఆ 3 జడ్జులు. సిగ్గు లేదు వాళ్ళకి, సిగ్గు లేదు నిజంగానే. సిగ్గు మిగ్గు అంతా వదిలేసి అక్కడ కూర్చున్నారు వాళ్ళు. దానికోసం మనం అంటే మనలాంటి ఆ బిగ్ బాస్ షో, ఆ ఎర్రి పువ్వు షో చూసే మనం ఎదవలం. ఇది మాత్రం 100% చెప్తున్నాం. ఏం లేదు గాయస్, మనం నిజంగా నాగార్జున సార్ ఉండు కాబట్టే, నాగార్జున సార్ ఆ షోని మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టే ఇప్పటి వరకు ఆ బిగ్ బాస్ రన్ అవుతుంది. లేకపోతే ఎప్పుడో గుడిసిపోయేది. ఇది మాత్రం 100% నేను చెప్పగలను, చెప్పుతో కూడా. ఎంత జడ్జెస్ అయినంత మాత్రాన్ని ఎంత బల్పుతో మాట్లాడొద్దు ఎవడైనా. ఇప్పుడు మీ ఒపీనియన్, ఇక బిగ్ బాస్ చూడాలా వద్దా అనేది మీ ఒపీనియన్ అంతే. షాక్ అయ్యారు గాయస్ ఉప్పల్ బాలు. నేను ఏం మాట్లాడుతున్నా అంటే చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా నాకు సపోర్ట్ చేయాలండి. నాకైతే అన్యాయం జరిగింది, ఓపెన్ చెప్తున్నాను. నేను చాలా కష్టపడ్డాను బిగ్ బాస్కి వెళ్ళానని. అక్కడికి వెళ్ళాగానే జడ్జెస్ మాట్లాడే నాకు నచ్చలేకపోయింది. నవదీప్ కానీ, బిందు మాధురి కానీ, అభిజిత్ కానీ, ఏమండి మీకు నోరు ఉంది, మీరు ఒక సెలబ్రిటీ, మీకు అవకాశం ఇచ్చారు, మాకేంది మేము చెప్పింది నడుస్తా అని చెప్పి మీరు అనుకుంటారు. అవమానం భరించడం కాదండి, పిలిపించి అవమానించారు నన్ను. నాకు ఒక సెలబ్రిటీ పేరుండి నేను ఒక కామెంట్ పేపర్లో అప్లై చేసుకుని దీనివల్ల నన్ను వెళ్తానేమని ఆశతో ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తే అక్కడ ఇష్టం ఉన్నట్లు మాట్లాడు. చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ప్రతి ఒక్కరు మీరు వీళ్ళ 2 రోజులు అవుతారు కుక్కల్లాగా మాట్లాడతారు, ఇక ఏంది వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు అన్నట్ల మీరు ఆలోచించరు. ఒక సాధున మనిషి ఏం చేయగలడు, పట్టుదల ఏందో మీకు చూపిస్తాను నవదీప్ గారు. నేను అనేది ఏందో నీకు చూపించి చూస్తా. అసలు నిన్ను మాత్రం వదిలిపెట్టండి ప్లీజ్. నాకు మాత్రం న్యాయం జరగాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి, నాకైతే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఉప్పల్ బాల్ని, ప్లీజ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నాకు చాలా అన్యాయం జరిగింది. అక్కడ ఏం మాట్లాడినో నాకు తెలుసు, నేను బాధపడ్డాను అక్కడ. అగ్ని పరీక్ష ఉప్పల్ బాలు అన్నని ఎంత ఘోరంగా అవమానించారంటే వాళ్ళు సిగ్గుండాలి జడ్జెస్ గా కూర్చున్నందుకు. మీరు అతన్ని క్యారెక్టర్ని చూసి జడ్జి చేసి వద్దంటారు డైరెక్ట్ గానే. మీకు సిగ్గుందా లేదా? డైరెక్ట్ గా వద్దడానికి మీరెవరు? మీకు ఇచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ యాక్టింగ్ చూసి సెలెక్ట్ చేయాలా వద్దా అనేది. కానీ మీరేం చేసిర్రు? ఏదో మీ అయ్య జాగిరి, మీ అబ్బా జాగిరి అన్నట్టుగా కించపరిచి మాట్లాడుకొని, క్రింజిగా అవమానించి మాట్లాడుకుని ఉప్పల్ బాలు అన్నని కేవలం మీకున్న బుద్ధ బల్బుతోటే ఉప్పల్ బాలు అన్ననైతే రిజెక్ట్ చేసిర్రు. ఎందుకు చేసిర్రు? ఆయన యాక్టింగ్ చేయలేదా? పర్ఫార్మెన్స్ మంచిగా ఇయ్యలేదా? దేన్ని చూసి రిజెక్ట్ చేసిర్రు మీరు? ఆ బిందు మాధవి క్వశ్చన్ ఏమి అడిగింది? బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం. బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం. ఆ క్వశ్చన్ ఆమెను అడిగితే ఆమె రియాక్షన్ ఏమి ఇస్తుంది? మీ బతుకులేంది? ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, మీ స్థానం ఏంది, మీరు వచ్చిన ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చిర్రో అది గుర్తుపెట్టుకోండి. ఏదో మీరు డైరెక్ట్ సింహాసనం మీద కూర్చోలేదు. మీరు మాట్లాడే మాటలు ఎట్లా మాట్లాడాలో కొంచెం నేర్చుకోండి. సాత కాకపోతే వదిలేసి వెళ్ళిపోండి. అంతేగాని ఉప్పల్ బాలు అన్నని మీరు ఇంత చిన్న చూపు చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అవును, ఆయన ఏమైనా తప్పు చేసిండా? ఆయన పర్ఫార్మెన్స్ ఏంది, ఆయన మాటలు ఏంది, ఆయన యాక్టింగ్ ఏదో ఆయన నలుగురికి చూపిస్తుండు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీ అందరికంటే ఉప్పల్ బాలుకే ఫ్యాన్స్ ఎక్కువ. ఫ్యాన్స్ లేదని ఎవరన్నారు? నేనున్నా ఫ్యాన్. నాతో పాటు చాలా మంది ఉన్నారు ఉప్పల్ బాలు అన్నకి ఫ్యాన్స్.
ఎందుకు నిజం చెప్పు, ఈ వీడియో నువ్వే చూస్తున్నావు. ఏదో ఒక రోజు ఊపల్ బాలు అన్న చిన్న వీడియో వచ్చింది, దాన్ని చూసి నవ్వుకోలేదా? ఈడేంద్రా అని అనుకోలేదా? అనుకున్న రోజు లేదా? ఎందుకు నువ్వే చెప్పు. ఈ వీడియో చూస్తున్నావుగా, నువ్వే చెప్పు. సిగ్గుండాలి కొంచెం. మన జడ్జెస్ గా కూర్చున్నంత మాత్రాన ఒకటి లైఫ్ ని జడ్జ్ చేసి రిజల్ట్ అనేది ఇవ్వద్దు అనమాట. ఇదే నేను చెప్తున్నా. అండ్ బిందు మాధవి, నిజంగా నీకు ఎంత దూలు ఉందంటే నిజంగా ఆ క్వశ్చన్ ఎవడని అడుగుతాడు అసలు? బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం. ఇప్పుడు అదే మాట ఉప్పల్ బాల్ అన్న ఉండి ఒకటే మాట అయిపోయింది, ఏం ఏడబెట్టుకుంటావు తలకాయ? సిగ్గుండాలి కొంచెం. అన్న మాటలు మాట్లాడేటప్పుడు అదుపులో మాట్లాడాలి. ఏదో నీ కింద పనిచేసే చెంచగాళ్ళు కాదు, అర్థమైందా? ఎంతో కష్టాలు చేసి ఎంతో కష్టం మీదిగా అగ్ని పరీక్ష దగ్గరకు వచ్చిండంటే అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చిర్రు మరి? ఎవరు పిలిచిండు? ఎందుకు సెలెక్ట్ చేయాలి మరి? స్టార్టింగ్లోనే రిజెక్ట్ చేసి పడేయాలి. నువ్వు ఇలాంటి తోడివి అని చెప్పి స్టార్టింగ్లోనే రిజెక్ట్ చేసేయాలి. స్టేజ్ మీదకి పిలిచి ఇంత అవమానించి మళ్ళా ఏంది ఇది? ఏమన్నా పద్ధతి నా మీది? సిగ్గుండాలి కొంచెం అన్నా. డైరెక్ట్గా మీరు జడ్జెసింగ్ కాలేదు. ఈ చెత్త షోకి మాలాంటి జనాలు సపోర్ట్ చేసినందుకే మీరు ఇంతలా ఎగిరి పడుతున్నారు. అదే మాలాంటి నార్మల్ జనాలు తలుచుకుంటే మాత్రం ఆ షో ఉండదు. గుర్తుపెట్టుకో, ఎవరిదైనా సరే పర్సనల్ లైఫ్ గురించి చెడుగా మాట్లాడొద్దు. అతను చేసే వీడియోస్ కామెడీగా ఉంటాయి, ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఈ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ఉప్పల్ బాల్ అన్నకే సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం 100% చెప్తున్నా. ఉప్పల్ బాల్ అన్న, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం.